వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు ఇవ్వాలని అంగన్వాడీల ధర్నా. 42 రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్. ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాదం. ప్రమాదవశాత్తు సోనా కాలనీలో పడి బాలుడు బాలిక మృతి. హరహర మహాదేవ నామస్మరణతో మార్మ్రోగుతున్న శైవ క్షేత్రాలు. ఆలయాలకి పోటెత్తుతున్న భక్తులు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలపాలి. శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే గోకవరం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్కి స్థానిక పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఐజీ మొక్క నాటారు. గోకవరం నందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిశీలించారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో గోకవరంలో దేవీ చౌక్ అమ్మవారి ఆలయం దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జూదాలపై చర్యలు తీసుకోవాలని అన్ని స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. అటువంటివి జరగకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో స్పెషల్ టీం వచ్చి దాడులు చేసి నేరస్తులను పట్టుకుంటే స్థానిక పోలీసులపై చర్యలు తప్పవన్నారు. నేరాలు అరికట్టడం కోసం సీసీ కెమెరాలు నిఘా ఉంటుందని, అవసరమైతే మరింత నిఘా పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, కోరుకొండ సిఐ, పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. జిల్లాల్లో కూడా ఈ సిసిఎస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే ఈ దొంగలందరూ ఈ 6 జిల్లాల్లో సంచరిస్తూ, ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో సంచరిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒకడు చీకటి సతీష్ అని ఒకడు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక రాబరీ చేశాడు. ఇంకొకరితో కలిసి ఒక లేడీస్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ లేడీస్ ఉంటే ఒంటరిగా ఉంటే వాళ్ళని కొట్టి బంగారం దొంగతనం చేశాడు. అతను వచ్చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సంబంధించిన వ్యక్తి. నిన్న అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ ప్రాపర్టీ రికవర్ అయ్యారు. ఇంకొక వ్యక్తి గురించి కూడా పోలీసులు వెతుకుతున్నారు. అట్లా నేరస్తులు ఈ ఉభయ గోదావరి జిల్లాలో అటు ఇటు సంచరిస్తూ నేరాలు పాల్పడుతున్నారండి. అటువంటి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టాము. అన్ని జిల్లాల 6 జిల్లాల సిసిఎస్ టీమ్స్ని అప్రమత్తం చేశాము. కోఆర్డినేషన్ కోసము మీటింగ్స్ కూడా పెట్టి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ దొంగలందరినీ ఒక జిల్లాలో నివసిస్తూ, ఒక ప్రాంతంలో నివసిస్తూ ఇంకో ప్రాంతంలో నేరాలు చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామండి. వారి ఫింగర్ ప్రింట్స్, ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా సేకరిస్తున్నాం. ఈ దొంగలు, తర్వాత ఈ పోక్సో నేరస్తులు, ఈ గంజాయి నేరస్తులు, వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా మేము మా సాఫ్ట్వేర్స్లో అప్లోడ్ చేస్తున్నాము. భవిష్యత్తులో వాళ్ళ ఫేస్ ముఖాన్ని గుర్తుపట్టే కెమెరాస్ కూడా వస్తున్నాయి. అది కూడా పెట్టి ఈ ఫొటోస్ ద్వారా వారిని ఎక్కడన్నా బయట సంచరిస్తుంటే అనుమానాస్పదంగా పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా ప్రభుత్వం వారు పెడుతున్న కెమెరాసే కాకుండా ఈ ప్రైవేటు సంస్థల ద్వారా ఎక్కువ కెమెరాస్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్తో పెట్టుకుంటూ కొన్ని రోడ్డు కూడా ఫేస్ చేసేటట్టు పెడితే అది లా అండ్ ఆర్డర్ ఉపయోగపడుతుంది, వారి షాప్ సెక్యూరిటీ కూడా ఉపయోగపడుతుందని మోటివేట్ చేయవలసిందిగా మేము అందరికీ ఆదేశించాము. జూదాల మీద అందరికీ, ఎస్పీలందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎక్కడైతే జిల్లాలో కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తారు. ఒకవేళ అక్కడ స్పెషల్ టీమ్స్ వచ్చేసి జ్యూరిడిక్షన్లో రైడ్ జరిగి అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుందని పట్టుబడితే కన్సర్న్డ్ లోకల్ ఆఫీసర్స్ మీద చర్యలు ఉంటాయి. ఓకే. హరహర మహాదేవ నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది కావటంతో భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారం రోజు శివాలయాలు నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఇదే కోవలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సిద్ధలయ్య కోనలో వెలిసిన సిద్ధేశ్వర ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సందర్భంగా సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంపై ఇమేజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ.
ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం సైదాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న సిద్ధలయ్య కోన. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా సుద్దలేచి పరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నవకోటి సిద్ధేశ్వర స్వామి, నవనాథ సిద్ధేశ్వర స్వామి, వీళ్ళ శిష్యుడు సారంగధరుడు ఇక్కడే భక్తులచే పూజలు అందుకుంటూ విరాజిల్లుతున్నారు. చెర్లో బాల విఘ్నేష్ మహాలింగము మహాదేవసు చెర్లోవార్ ధర్మస్వామి వరకుమార్ బాల విఘ్నేష్ సామదేశ్ మహాలింగము ఎక్కువగా పెట్టుకునే వాటిని చూస్తాం. దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం సమర్పయామి. శతమానం భవతి శతాయత్పురుషశ్చ సేవేంద్రియం స్వామి కృపా కటాక్షసిద్ధిరస్తు. అర్చన అయిపోయిందా? హాయ్, థ్యాంక్ యూ. శ్రీమన్నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. శ్రీ సారంగధరాయ నమః. మస్తైర్చద్దం ఘన కనకుస్సం చద్దం మనోవాంచం చద్దం.
మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలపాలని ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు పునర్విభజన చేపట్టినప్పుడు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు తూర్పు గోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గంలో కలపాలని ఎన్ని ధర్నాలు చేసినా వైసీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు స్వార్థం కోసం అమలాపురంలో కలపడం జరిగిందన్నారు. మండపేట నియోజకవర్గ దగ్గరలో ఉండే రాజమహేంద్రవరంలో ప్రజా ప్రయోజనాల కోసం చేస్తే హాస్పిటల్స్, షాపింగ్, గవర్నమెంట్ అధికారులతో సహా అన్ని విధాల రాజమహేంద్రవరం సులువు మార్గమని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారని అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు వివరించారు. జిల్లా పునర్విభజన జరిగినప్పుడండి మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపురంలో కలిపారండి. దానికి వ్యతిరేకంగా ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి అమలాపురంలో కలిపారు సార్. దీనివల్ల మండపేట పట్టణానికైతే సుమారు 55 కిలోమీటర్ల అమలాపురం, రాజమండ్రి అయితే 20 నుంచి 25 కిలోమీటర్లు అండి. అదేవిధంగా మండపేట మండలానికి 10 నుంచి 15 కిలోమీటర్లు రాజమండ్రి, అమలాపురం అయితే 70 కిలోమీటర్లు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఇప్పుడు కూడా రాజమండ్రితోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య, వైద్యం, మరి షాపింగు, మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాను తప్ప అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం ఇప్పుడు కూడా లేవు సార్. అందుచేత తిరిగి మా యొక్క మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్రవరంలో కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు సోనా కాలువలో పడి బాలుడు, బాలిక మృతి చెందారు. మృతులను చింతాలయ్య, నాగేంద్రమ్మగా గుర్తించారు. తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సోనా కాలువలో పడి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కళ్ల ముందే ఆడుకుంటున్న ఇద్దరు అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీసు ప్రాంగణంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులకు, పోలింగ్ అధికారులకు ఒకరోజు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ రమణారావు మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఆవశ్యకతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల వ్యవస్థ యాజమాన్యం పద్ధతిలో రైతులకు భాగస్వామ్య కల్పనలో భాగంగా సమర్థ నీటి పంపిణీ, ఆర్థిక వనరుల అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి ప్రణాళికలపై పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి, ఎంఆర్ఓ తహసీల్దార్ హమీద్ మరియు మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు 3, 4, 4, 5, 6 నుంచి అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోమన్నారు. పూర్తి సజావుగా సాగుతుంది కాబట్టి అలా అని చెప్పేసి మనం భయపడిన అవసరం లేదు సార్. ఇంకోటి ఎంప్లాయీస్ వేరే వేరే వాటిల్లో నుంచి పనిచేసే వాళ్ళు నాటి ఎదుగులు ఉన్నారు. అవన్నీ కూడా ఆ టైంలో మనకు తెలియదు. ఉత్తర్వులను అనుసరించి 20వ తేదీన నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తారు ప్రతి సాగునీటి సంఘ పరిధిలో. అక్కడ రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారి, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి అధికారి వారు, అలాగే మనకి రేపు WA పరిధిలో
ఎలక్షన్ ఆఫీసర్ వారు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ జారీ చేసిన పిదప అక్కడి నుంచి మనం ప్రారంభం అవుతుంది. ఇంతకు ముందు ఏంటంటే అన్ని ఓటర్ లిస్టులు తయారీ ఇవన్నీ కూడా పూర్తి అయిన జరిగింది. ఆ ఓటర్ లిస్టులు అనుసరించి మిగతా ప్రాసెస్ కూడా 20వ తేదీ నుంచి మిగతా పనులు ప్రారంభం అవుతాయి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU అనుబంధ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ ఆదేశాలను తక్షణమే విడుదల చేయాలని, 42 రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు, ప్రమోషన్లు, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ మరియు మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా ఈశ్వరి, రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కుల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలఖా రమణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మెడిశెట్టి వెంకటరమణ, కాకినాడ రూరల్ కన్వీనర్ టి రాజా తదితరులు మాట్లాడి మద్దతు తెలియజేశారు. ధర్నాలో కోశాధికారి రమణమ్మ, జ్యోతి, ధనలక్ష్మి, చామంతి, లక్ష్మి, మేరీ సమాధానం, ఎస్తేరు, రాణి మరియు రాజేశ్వరి, బాంధవి, నాగమణి, తులసి, వీరామణి, వసుధ, జయ, నాగ సూర్యకళ తదితర అంగన్వాడీ సంఘం నాయకులు పాల్గొన్నారు. నా పేరు బాంధవి, కాకినాడ నేను మినీ వర్కర్ని. గత 12 సంవత్సరాలుగా మేము ఆయా పని, టీచర్ పని కూడా చేయవలసి వస్తుంది. కానీ మాకు హెల్పర్ శాలరీ మాత్రమే ఇస్తున్నారు. మాకు సెలవులు కూడా ఇవ్వడం లేదు. సెలవు అడిగితే మీరు మినీ కదమ్మా అని అడుగుతున్నారు. అదేంటి మేడం అంటే, మరి సెలవు మీకు ఉండదు, ఎవరో సెంటర్లో ఉండాలి కదా, సెంటర్ కంపల్సరీ తీయాలి అని సెలవు కూడా ఇవ్వట్లేదు. మేము చాలా మానసిక బాధను అనుభవిస్తున్నామండి. మాకు తక్షణమే మెయిన్ సెంటర్ చేయాలని, వర్కర్తో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు అంగన్వాడీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ధర్నా చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మినీ వర్కర్లందరూ కూడా ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం హయాంలో ఎన్ని ఆందోళనలు, ధర్నాలు చేసినప్పటికీ జీవో ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా తాత్సారం చేసింది. ఇప్పటికైనా ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా మినీ వర్కర్లకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్ పని, హెల్పర్ పని మినీలు చేస్తూ ఫోన్లలోనూ, యాప్ల్లోనూ పనివారం, రికార్డుల వర్కులు, అలాగే మానసిక శ్రమని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి అంగన్వాడీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మినీ వర్కర్లకి వేసవి సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పాపులేషన్ 300 లోపు ఉంటేనే మినీ సెంటర్ అంటారు దాన్ని. ఆ మినీ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ వర్కర్తో సమానంగా వేతనాలు చెల్లించాలి. అలాగే మినీ వర్కర్లకి ప్రమోషన్లు, ఖాళీ ఉన్న పోస్టులో ప్రమోషన్ అర్హత కల్పించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ ఆందోళన పోరాటం సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. చంద్రావతి, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన విరూపాక్షికి నేను చెప్పిన మాట వాస్తవం. మీరు అసెంబ్లీకి వెళ్లటం ఆలూరు సమస్య అసెంబ్లీలో గలం వినిపించండి. ఆలూరు సమస్యలు ఇద్దరు పరిష్కరిద్దాం. ఆలూరు తాలూకును ఇద్దరు కలిసి అభివృద్ధికి పని చేద్దాం అని మాట వాస్తవం. కానీ మీరు నాపై విమర్శలు కురిపించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే, మొన్ననే మేము విరూపాక్షి గారిని అసెంబ్లీకి పోవాలి అని చెప్పిన మాటకు మళ్ళీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది. స్వామి ఏ శరణమప్ప, అయ్యప్ప స్వామి డ్రెస్ వేసావు, నిజాలు మాట్లాడు. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆలూరు ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు న్యాయం చేయాలని మేము అడగడం జరిగింది. గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఆలూరు నియోజకవర్గం వెనకబడిపోతా ఉంది, ఏ అభివృద్ధి లేదు. అలాంటప్పుడు మీరు అసెంబ్లీకి పోకుంటే ఎలా? అక్కడ అసెంబ్లీలో మీ వాణి వినిపించండి, ఏం డెవలప్మెంట్ కావాలో అక్కడ అడగండి అని చెప్పడం తప్ప, దానికి మీరు రెచ్చిపోయి మా మీద ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తే మేము కూడా వాళ్ళకి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి ప్రెస్ మీట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తాం. మేము మిమ్మల్ని కోరేదేమే, సోదరా
గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మీరు అసెంబ్లీకి పోండి, పోకుంటే బాధాకరం అని చెప్పాము. తప్పేముంది దీంట్లో? ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, ప్రజాప్రతినిధి నువ్వు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రజల కొరకు పనిచేయాలి తప్ప మాకు ప్రత్యేక హోదా ఇస్తే పోతామనేది ఎంతవరకు సమంజసం? ప్రతిపక్ష హోదా ఇస్తామనేది ఎంతవరకు సమంజసం? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? జనాలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. నీకు ఆ ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వకున్నప్పుడు కనీసం నువ్వు ఆలూరు తాలూకు నుంచి ఒక రిప్రజెంటేటివ్గా పోయి నువ్వు మాట్లాడవచ్చు కదా. నువ్వు మాట్లాడుకుంటే మనం డెవలప్మెంట్లు ఎట్లా వస్తాయి? మేము పోయాక వస్తుందా? కానీ మీరు మేము పోటీ పడ్డాం, ఓకే, నీ అదృష్టం వచ్చింది, గెలిచావు. కానీ అది ఎన్ని ఓట్లతో? 0.8 మెజార్టీతో గెలిచావు అంతే, 1% కూడా కాదు. నీ అదృష్టం ఉంది, మేము దానికి నీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తాం. అభివృద్ధికి ముందుకు రా, చేద్దాం. కాకపోతే అవి ఇవి ఆరోపణలు చేస్తే మేము కూడా ప్రతి ఆరోపణలు చేసి వస్తుంది. ఏం చెప్పారు నిన్న మీరు? డీలర్కి 2 లక్షలు, ఫీల్డ్ అసిస్టెంట్కి 2 లక్షలు, బెల్ట్ షాప్కి 2 లక్షలు, 1 లక్ష అని చెప్పారు. ఎవరి దగ్గర డీలర్ దగ్గర డబ్బు తీసుకున్నామని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా. ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా? అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ 2 లక్షలు అంటున్నావు. ఎవరన్నా ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారని నువ్వు ప్రూవ్ చేయి, నేను రాజీనామా చేస్తా. ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. అదేవిధంగా బెల్ట్ షాపులు 1 లక్ష రూపాయలు అంటున్నారు. ఎక్కడున్నాయండి బెల్ట్ షాపులు? అసలు అదేవిధంగా చీప్ లిక్కర్లో ఇంకా సబ్సిడీ ఇది సఫిషియెంట్గా సప్లై కావటం లేదు, బెల్ట్ షాపుల్లో లేవు. మీరు బెల్ట్ షాప్ గురించి మాట్లాడతారు. గతంలో మీ ప్రభుత్వంలో కర్ణాటక మొత్తం ఏరులై పారైంది. అప్పుడు నువ్వు అధికారికంగా జడ్పీటీసీ ఒక్కరోజైనా నోరెత్తావా? ఒక్కరోజైనా మాట్లాడావా? మళ్ళీ అప్పుడు ఏమైంది మీకు? అంటే మా మీద బురద జల్లడమే కార్యక్రమమా ఇది? ఇది ఎంతవరకు సమంజసం? సోదర విరూపాక్ష గారు, అయ్యప్ప ట్రస్ట్లో ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. కానీ విమర్శలు దయచేసి చేయొద్దండి. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు, నీకు నాకేం శత్రుత్వం ఉంది? నీవు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ నుంచి, నేను ఓడిపోయిన ఇన్ఛార్జ్గా ఉండే వీరభద్ర కూడా నేను తెలుగుదేశం నుంచి ఉన్నా. నీకు నాకేమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను. నా 10 ఏళ్ల రాజకీయ క్యారియర్లో నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించను. ఏమొస్తుంది దాని నుంచి? డబ్బులు తీసుకుంటున్నామ్మా. ఆధునిలో నడుబడ్డులో 150 కోట్ల ఆస్తి ఉంది ఈరోజు నాకు. నేను ఎందుకు డబ్బులు తీసుకుంటానండి? 2014 నుంచి 19 ఎలా పనిచేసాను అడగండి. మీ కేజీవీపీ స్కూల్లో ఎవరో 1 లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్తున్నావు. ఇంతవరకు దాన్ని ఏమన్నా మేము చేంజ్ చేసామా? ఎవరన్నా? కేజీవీపీ స్కూల్ అనేది కలెక్టర్ గారు చేస్తారు. మీకు అందరికీ విలేకరుల గారు చెప్తున్నా, ఆలూరు కేబీవీపీ స్కూల్లో ఆయన పక్కన నిన్న మీడియాలో నిలబడిన బాబు భార్య చెల్లెలో లేదో తెలియదు కానీ వాళ్ళకి వచ్చింది. మరి దీనికి ఏం సందేహం చేస్తారు విపక్ష గారు? ఆయన డబ్బులు ఇచ్చాడా నాకేమన్నా? కలెక్టర్ గారు మెరిట్ మీద ఇచ్చే పదవులు కేవీవీజీ స్కూల్లో మీరు ఎలా మమ్మల్ని దూషిస్తారు? ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మీరు ఇవన్నీ మర్చిపోయి పేకాట వీరభద్ర కూడా ఆడిస్తున్నాడు. పేకాట ఆడిచ్చే సంస్కృతి తెలుగుదేశంలో లేదు. మట్కా గుట్కా పేకాటకి మా సారు విరుద్ధం. అటువంటి ఉంటే మమ్మల్ని కూడా సస్పెండ్ చేయడానికి సార్ ముందు ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి. అటువంటి తరుణంలో మేము ఎలా పేకాట ఆడిస్తాం? 2 నెలల క్రితం మీ జడ్పీటీసీ, ఆలూరు జడ్పీటీసీ పేకాట ఆడేప్పుడు దొరికాడు. అప్పుడెందుకు మీ వాడు వినిపించలేదు? అప్పుడెందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు కూడా ఆడిచ్చామా? అది కూడా ప్రూవ్ చేయండి. నేను ఆడిస్తున్నానంటే నేను రాజీనామా, లేకుంటే ఆడకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా? ఒక్కటి విపక్షంగా నేను చెప్తున్నాను, గౌరవనీయులు మీరు ఎమ్మెల్యే గారు, మేము ప్రాధాన్యపడేమి, ఇద్దరు కలిసి అభివృద్ధి చేద్దాం. మీరు ఎమ్మెల్యేగా అడగండి, తప్పేముంది? మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, మీరు పోతే మా వాళ్ళు ఏమన్నా బయట చెప్తారా? మైక్ ఇస్తారు. ఒకవేళ మైక్ బయట చెప్పారు అనుకో, ధర్నా చేయ గాంధీ ముందు బయట వచ్చి నాకు ప్యాకెట్ చేశారని మీరు వెళ్ళండి. అయ్యా, అరే ఆలూరు అభివృద్ధికి నచ్చుకోలేదు. ఇక్కడ ఆఫీసర్లు రావాలంటేనే రావడం లేదు. ఎందుకంటే ఏ అభివృద్ధి లేదు. ఆఫీసర్లు ఉండేవానికి గృహాలు లేవు, ఇండ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఆలూరు అభివృద్ధి వైపు చూద్దాం. ఇదే విధంగా పెద్ద తుమ్మలం రోడ్డు ఏదో నేను కలెక్టర్తో తెచ్చి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు ఇవ్వాలని అంగన్వాడీల ధర్నా. 42 రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్.
ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాదం. ప్రమాదవశాత్తు సోనా కాలువలో పడి బాలుడు బాలిక మృతి. హరహర మహాదేవ నామస్మరణతో మార్మ్రోగుతున్న శైవ క్షేత్రాలు. ఆలయాలకి పోటెత్తుతున్న భక్తులు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలపాలి. శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఇమేజ్ న్యూస్.